తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, విశ్వాసం అనేది వ్యక్తిగతానికి సంబంధించినది. ప్రతి ఒక్కరూ జవాబుదారులే. మహాసింహాసనపై ఆసీనుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ప్రతి ఒక్కరము మనము జవాబు చెప్పాలి. మన దేవాలయానికి ఎందుకు వస్తున్నాం? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. అందుకనే ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఆమోస్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దేశము మీదికి కరువు పంపు కాలము వచ్చుచున్నది, అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాళ్ళకే కరువు వచ్చును. మనము దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, మన కష్టాలన్నింటినీ దేవునితో పంచుకోవటానికి మనము దేవాలయానికి వస్తూ ఉన్నాం. మన బాధలు పంచుకోవటానికి, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో ముఖాముఖిగా ముచ్చరించుకోవటానికి మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి వస్తూ ఉన్నాం. దేవుని యొక్క శరీర రక్తాలను భుజించడానికి, మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికి మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి అది గమనించాలి. మన దేవాలయానికి వచ్చేది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో పంచుకోవటానికి వస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో దేవాలయానికి మనం వచ్చేది మన జీవితాన్ని దేవునితో పంచుకోవటానికి. దేవాలయానికి మనం వచ్చేది ప్రార్థన చేయటానికి, ప్రార్థనతో దేవునితో మన జీవితాన్ని పంచుకోవటానికి. ప్రార్థనలో మనం చేతులెత్తి ప్రార్థించాలి, దేవుని మొరపెట్టుకోవాలి. అందుకని కీర్తనకారుడు 143వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 143వ కీర్తన 6వ వచనం, చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, ఎండిన నేల వలె నీ కొరకు దప్పికొనుచున్నాను. చూడండి, మన హృదయము దేవుని కోసం దప్పిక కొనదా? జింక సెలయేరు నీటి కోసం ఏ విధంగా తప్పిస్తూ ఉందో, మన హృదయము దేవుని సన్నిధానానికి రావాలి, దేవునిలో గడపాలి అనేటువంటి మన హృదయాలు తప్పిస్తూ ఉన్నాయా, దప్పికగా ఉన్నాయా అని మనము పరీక్షించుకోవాలి.